ఈ వీడియోలో అమ్మకపు పన్ను, విలువ ఆధారిత పన్ను మరియు వస్తువు సేవా పన్నుల గురించి నేర్చుకుంటాం. దీనినే ఇంగ్లీష్లో సేల్స్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని అంటారు. పన్ను అంటే ఇంగ్లీష్లో ట్యాక్స్ అని అర్థం. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. అక్కడ మీకు ఇష్టమైన చికెన్ బిర్యానీ, బటర్ నాన్, పనీర్ బటర్ మసాలా ఇవన్నీ ఆర్డర్ చేసుకుని తిన్నారు. వాటన్నింటికి బిల్లు మొత్తం రూ. 570 అయ్యింది. కానీ మీరు కట్టవలసిన బిల్లు ఎంత వచ్చింది? ఇక్కడ చూడండి, రూ. 598 వచ్చింది. మీరు కట్టే ఈ అదనపు బిల్లే జిఎస్టి లేదా వస్తువు సేవా పన్ను అని అంటారు. జిఎస్టిలో రెండు భాగాలు ఉంటాయి. సిజిఎస్టి అంటే కేంద్ర వస్తువు సేవా పన్ను, ఇది కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. అలాగే ఎస్జిఎస్టి అంటే రాష్ట్ర వస్తువు సేవా పన్ను, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది. మీరు ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించే సమయంలో ఈ పన్నుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మన దైనందిన జీవితంలో కూడా పన్ను అనేది ఒక భాగం. కాబట్టి శ్రద్ధగా నేర్చుకోండి. పన్ను అంటే నిర్వచనం చూద్దాం. ప్రభుత్వం తన ప్రజల నుండి అలాగే వ్యాపారాల నుండి ప్రభుత్వ నిర్వహణ ఖర్చుల కోసం తప్పనిసరిగా వసూలు చేసే ఆర్థిక ఛార్జీనే పన్ను అంటారు. ఇప్పుడు పన్ను గురించి నిజ జీవితంలో ఒక ఉదాహరణ చూద్దాం. మీరు ఫోన్ కొనడానికి ఒక షాప్కి వెళ్ళారు. అక్కడ కొంత డబ్బులు చెల్లించి మీకు నచ్చిన ఫోన్ కొనుక్కున్నారు. ఇక్కడ మీరు చెల్లించే ధరను రిటైల్ ధర లేదా ఎంఆర్పి అని అంటారు. సాధారణంగా ప్రతి వస్తువు పైన ఎంఆర్పి అని ఉంటుంది. మీరు కూడా చూసే ఉంటారు. ఎంఆర్పి అంటే మాక్సిమం రిటైల్ ప్రైస్. కాబట్టి ఆ ఎంఆర్పి ధరను చెల్లించి మీరు వస్తువు కొంటారు. కానీ ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. మీరు చెల్లించిన రిటైల్ ధర రెండు భాగాలుగా విభజించబడుతుంది. ఒకటి మూల ధర, దీనిని దుకాణదారు తీసుకుంటారు. మరొకటి పన్ను, ఇది ప్రభుత్వానికి వెళ్తుంది. ఇలా పన్నుల ద్వారా వచ్చిన డబ్బుతో ప్రభుత్వం రోడ్లు నిర్మిస్తుంది, పాఠశాలలు, ఆసుపత్రులు కడుతుంది. అలాగే ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, ఇలా ప్రజలకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుంది. వీటన్నింటికి ఈ పన్నుల నుండే డబ్బులు వస్తాయి. కాబట్టి మనం కొనే ప్రతి వస్తువుకు, పొందే ప్రతి సేవకు పన్ను చెల్లించడం అనేది ఆవశ్యకమవుతుంది. ఇప్పుడు అమ్మకపు పన్ను గురించి తెలుసుకుందాం. దీనినే ఇంగ్లీష్లో సేల్స్ ట్యాక్స్ అంటారు. మీరు ఏదైనా దుకాణం నుండి కొనే ఏ వస్తువు పైనైనా, అది ఫోన్ కావచ్చు, బట్టలు కావచ్చు, సరుకులు కావచ్చు, మీరు పొందే సేవ కావచ్చు, అన్నింటిపైన అమ్మకపు పన్ను వర్తిస్తుంది. మీరు కొనే ఫోన్కి రిటైల్ ధర చెల్లిస్తారు. దీనిలో మూల ధర మరియు అమ్మకపు పన్ను పరోక్షంగా కలిసే ఉంటాయి. కాబట్టి దీని నుండి ఒక సూత్రాన్ని రాబట్టవచ్చు. మూల ధర ప్లస్ అమ్మకపు పన్ను ఈక్వల్ టు రిటైల్ ధర అవుతుంది. అలాగే ఈ అమ్మకం పన్ను అనేది ప్రభుత్వానికి వెళ్తుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. పన్నుకు ముందు ఒక స్మార్ట్ ఫోన్ ధర రూ. 5,500. అమ్మకపు పన్ను రేటు 10%. అయితే అమ్మకం పన్ను ధర ఎంత, అలాగే మొత్తం బిల్లు ఎంత? ఈ రెండింటికి సమాధానం కనుక్కోవాలి. ముందుగా ఇచ్చిన దత్తాంశాన్ని తీసుకోండి. మూల ధర 5,500, అలాగే అమ్మకపు పన్ను శాతం 10%. ఇప్పుడు అమ్మకపు పన్ను ధర సూత్రం ఏంటంటే అమ్మకపు పన్ను శాతం ఇంటూ మూల ధర అవుతుంది. దీనిలో ఇచ్చిన విలువల్ని ప్రతిక్షేపించండి. అమ్మకపు పన్ను శాతం 10% ఇంటూ మూల ధర 5,500. 10% అంటే 10/100 ఇంటూ 5,500 అవుతుంది. దీనిని సూక్ష్మీకరిస్తే సమాధానం 550 వస్తుంది. అంటే అమ్మకపు పన్ను ధర ఈక్వల్ టు రూ. 550. అలాగే మొత్తం బిల్లు, దీనినే రిటైల్ ధర అంటారు. ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్లు రిటైల్ ధర సూత్రం ఏంటి? మూల ధర ప్లస్ అమ్మకపు పన్ను ధర. ఇక్కడ కూడా ఇచ్చిన విలువలను ప్రతిక్షేపించండి. మూల ధర 5,500 ప్లస్ అమ్మకపు పన్ను ధర ఎంత వచ్చింది? 550 వచ్చింది. ఈక్వల్ టు 6,050 అవుతుంది. అంటే మొత్తం బిల్లు ఈక్వల్ టు రూ. 6,050 అవుతుంది. విలువ ఆధారిత పన్ను గురించి నేర్చుకుందాం. దీనినే ఇంగ్లీష్లో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ లేదా వ్యాట్ అని పిలుస్తారు. మనం అంటే వినియోగదారులం దుకాణదారులు కట్టేది అమ్మకపు పన్ను అయితే, దుకాణదారు వస్తువులు తయారు చేసే పరిశ్రమలకు కట్టేది విలువ ఆధారిత పన్ను లేదా వ్యాట్ అవుతుంది. దుకాణదారు మూలధర చెల్లించి కొన్ని ఫోన్లు లేదా బట్టలు పరిశ్రమల నుంచి కొంటారు.
ఈ మూలధరలో ఫ్యాక్టరీ ధర అలాగే వ్యాట్ ఇవి రెండు కలిసే ఉంటాయి. ఫ్యాక్టరీ ధర పరిశ్రమకు వెళ్తుంది. అలాగే వ్యాట్ పన్ను అనేది ప్రభుత్వానికి వెళ్తుంది. దీని నుంచి మనం ఒక సూత్రాన్ని రాబట్టవచ్చు. ఫ్యాక్టరీ ధర ప్లస్ వ్యాట్ ఈక్వల్ టు మూలధర అవుతుంది. ఎందుకంటే ఈ మూలధరలో ఫ్యాక్టరీ ధర మరియు వ్యాట్ అనే రెండు అంతర్లీనంగా కలిసే ఉంటాయి. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక దుకాణదారు 5,500 రూపాయలకు స్మార్ట్ ఫోన్ కొన్నారు. స్మార్ట్ ఫోన్ యొక్క వ్యాట్ రేటు 25%. అయితే స్మార్ట్ ఫోన్ యొక్క ఫ్యాక్టరీ ధర ఎంత? ఇచ్చిన దత్తాంశం ప్రకారం మూలధర ఈక్వల్ టు 5,500 రూపాయలు. వ్యాట్ శాతం ఎంత ఇచ్చారు? 25% ఇచ్చారు. ఫ్యాక్టరీ ధరను మనం ఎక్స్ అని అనుకుందాం. ముందుగా వ్యాట్ను కనుక్కుందాం. వ్యాట్కి సూత్రం ఏంటంటే వ్యాట్ శాతం ఇంటూ ఫ్యాక్టరీ ధర అవుతుంది. వ్యాట్ శాతం ఎంత ఇచ్చారు? 25% ఇంటూ ఫ్యాక్టరీ ధర అంటే ఎక్స్ అవుతుంది. 25% అంటే 25/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0.25 ఎక్స్ అవుతుంది. ముందుగా చెప్పుకున్నట్లు ఫ్యాక్టరీ ధర ప్లస్ వ్యాట్ ఈక్వల్ టు మూలధర అవుతుంది. ఇచ్చిన విలువలను ఈ సూత్రంలో ప్రతిక్షేపించండి. ఫ్యాక్టరీ ధర ఎంత? ఎక్స్ ప్లస్ వ్యాట్ వచ్చేసి 0.25 ఎక్స్ ఈక్వల్ టు మూలధర 5,500 రూపాయలు. ఇప్పుడు ఎక్స్ అంటే ఒక ఎక్స్ అని అర్థం. కాబట్టి 1 ప్లస్ 0.25 ఎక్స్ ఎంత అవుతుంది? 1.25 ఎక్స్ అవుతుంది ఈక్వల్ టు 5,500. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 5,500 బై 1.25. దీని విలువ 4,400 అవుతుంది. కాబట్టి ఫ్యాక్టరీ ధర 4,400 రూపాయలు అవుతుంది. ఇప్పుడు వస్తువు సేవ పన్ను గురించి తెలుసుకుందాం. దీనినే ఇంగ్లీష్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని అంటారు. సులభంగా జిఎస్టి అని అంటారు. ఇంతకు ముందు వినియోగదారు అమ్మకపు పన్ను, అలాగే దుకాణదారు వ్యాట్ పన్ను, ఇలా అనేక రకాల పన్నులు విధించేవారు. కానీ 2017 జూలైలో ప్రభుత్వం ఈ పన్నులన్నింటినీ రద్దు చేసి వీటి స్థానంలో దేశమంతటా ఒకే పన్ను విధించింది. అదే వస్తువు సేవా పన్ను లేదా జిఎస్టి అని అంటారు. వీటి స్థానంలో జిఎస్టి విధించడం వల్ల ఈ పన్నులు చెల్లించడం అనేది సులభతరం అయ్యింది. దీనిపై ఒక ఉదాహరణ చూద్దాం. ఒక స్మార్ట్ ఫోన్ ధరను ఒక దుకాణదారు 12,000గా నిర్ణయించాడు. దానిపై 18% జిఎస్టి విధించబడుతుంది. అయితే ఆ ఫోన్ యొక్క మొత్తం రిటైల్ ధర ఎంత? ఇచ్చిన దత్తాంశం ప్రకారం మూలధర 12,000 రూపాయలు. జిఎస్టి శాతం 18%. అయితే రిటైల్ ధరను కనుక్కోవాలి. రిటైల్ ధరకు సూత్రం ఏమవుతుంది? మూలధర ప్లస్ జిఎస్టి అవుతుంది. ముందుగా జిఎస్టిని కనుక్కుందాం. జిఎస్టి సూత్రం జిఎస్టి శాతం ఇంటూ మూలధర అవుతుంది. ఇచ్చిన విలువలను ఈ సూత్రంలో ప్రతిక్షేపించండి. జిఎస్టి శాతం 18% ఇంటూ మూలధర 12,000. 18% అంటే 18/100 ఇంటూ 12,000 ఈక్వల్ టు 2,160 రూపాయలు అవుతుంది. అంటే జిఎస్టి 2,160 రూపాయలు అవుతుంది. ఈ జిఎస్టి విలువను రిటైల్ ధర సూత్రంలో ప్రతిక్షేపించండి. రిటైల్ ధర ఈక్వల్ టు మూలధర ప్లస్ జిఎస్టి అవుతుంది. ఇక్కడ మూలధర 12,000 ఇచ్చారు. అలాగే జిఎస్టి 2,160 వచ్చింది. ఈ రెండింటిని కలిపితే 14,160 రూపాయలు అవుతుంది. కాబట్టి రిటైల్ ధర 14,160 రూపాయలు అవుతుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? అమ్మకపు పన్ను, విలువ ఆధారిత పన్ను మరియు వస్తువు సేవా పన్నుల గురించి ఉదాహరణలతో నేర్చుకున్నాం.